హైడ్రాను బంగాళాఖాతంలోకి విసిరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేటీఆర్. మరి దీనిపైన ఎలా స్పందిస్తారో చూద్దాం. విజయవాడ గుంటూరుతో కలిపి అభివృద్ధి, అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, సీఎం చంద్రబాబు స్పష్టం. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో చంద్రబాబు కూటమి ప్రభుత్వం మొన్న ఏర్పాటు కాగానే రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన సిఆర్డీఏ సమీక్ష సమావేశంలో ఆయన రాజధాని అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువుగా ఉండాలని పేర్కొంటూ రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు ఏపీ సీఎం. అయితే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు, అమరావతి అంటే విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపినటువంటి సమగ్రంగా ఉండేటువంటి ఒక నగరంగా రాజధాని చేయాలన్నదే ఒక లక్ష్యంగా వెళ్తూ ఉన్నారు అక్కడ ఏపీ గవర్నమెంట్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమం, వెంటిలేటర్పై చికిత్స స్పందించని నాడీ వ్యవస్థ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోదా ఆసుపత్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి విజయ్ కుమార్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తొలుత వరంగల్లోని రోహిణి ఆసుపత్రిలో చేరారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన కోలుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు అనుకునేటువంటి టైంలో సో ఆయన ట్రీట్మెంట్కు సహకరించట్లేదు. అంటే ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారింది కాబట్టి క్రిటికల్గా ఉంది అన్న కండిషన్, చాలా సీరియస్గా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం కారణంగా రక్తపోటు తీవ్రంగా పడిపోయి గుండె స్పందన నిలిచినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్, ఏసీఎల్ఎస్ పద్ధతిలో అత్యవసర చికిత్స అందించిన గుండె స్పందనను పునరుద్ధరించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాల నిపుణులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్స్ స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, రక్తపోటు కొనసాగుతున్నప్పటికీ సుదీర్ఘంగా గుండె స్పందన నిలిచిపోవడంతో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈఈజీ, ఎంఆర్ఐ, టీసీటీ పరీక్షలో మెదడుకు ఆక్సిజన్ అందక ఏర్పడిన నష్టం గుర్తించినట్లు తెలిపారు. శబ్దం, స్పర్శకు ఆయన స్పందించడం లేదన్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 72 గంటల న్యూరో అసైన్మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు పేర్కొన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిస్థితి చాలా క్రిటికల్గా, సీరియస్గా, విషమంగా ఉందన్నట్టుగా చెప్తున్నారు డాక్టర్లు. సో అతను అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే శబ్దం, స్పర్శకు ఆయనకు స్పందించడం లేదన్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 2 గంటల న్యూరో అసైన్మెంట్ నిర్వహించి మెదడు పనితీరు మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే గుండెపోటుతో వచ్చిన తర్వాత దాంతో పాటుగా ఒక్కసారి ఒక ఎఫెక్ట్ అయితే అది ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఇతర అవయాల మీద కూడా చూపిస్తుంది. సో ప్రస్తుతం అయితే సుదర్శన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు, విషమంగా ఉంది. సో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ గారు ఆసుపత్రికి వచ్చి ఆయన చూడడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటా ఉన్నారు, ఫోన్ ద్వారా వైద్యుల్ని ఫోన్ చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గరికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన పరామర్శిస్తారట ఆ కుటుంబాన్ని కూడా, ఆసుపత్రికి వచ్చి ఆ వైద్యులతో కూడా మాట్లాడతారట. సో మరి ఏదేమైనప్పుడు కూడా చాలామంది కోరుకుంటా ఉన్నారు. సో రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా సో ఇట్లాంటి వచ్చేసరికి అందరూ ఒకటిగా వచ్చి అందరూ బాగుండని చెప్పేసి కోరుకోవాలి. సో దీనిలో బాగానే అన్ని పార్టీలు కూడా సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆయన బాగుండాలి, ఆరోగ్యంగా బయటికి రావాలి, మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొనాలని చెప్పేసి
కోరుతా ఉన్నారు. హైడ్రాపై తగ్గేదలే, కబ్జా కోరులే హైదరాబాద్ అంటున్నారు. హైడ్రా చీఫ్గా ఎవరిని నియమించాలనేది విచక్షణ మాకుంది. కోర్టు తీర్పును పరిశీలించి తదుపరి కార్యాచరణ. సోమేష్ కుమార్పై 400 పైగా ధిక్కరణలున్నాయి. ఢిల్లీలో కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్, పార్లమెంటుకు వెళ్లిన సీఎం. హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కబ్జా కోర్లు హైదరాబాద్ అంటున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కబ్జాలు చేస్తే బడాబాబులైన పేదలైన ఊరుకుమని స్పష్టం చేశారు. గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పెద్దల అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఏన్ కన్వెన్షన్ పేదలదా పెద్దలదా అని వారిని నిలదీశారు. హైడ్రా తాము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణగా సీఎం అభివర్ణించారు. హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనే విచక్షణ తమ ప్రభుత్వానికి ఉందని కుండబద్దలు కొట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ పైన 400 పైగా కోర్టు ధిక్కరణల కేసులున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దురుద్దేశంతోనే కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కోర్టు తీర్పును పరిశీలించి ఆ తర్వాత తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు అని పేర్కొన్నారు. హైడ్రా కార్యాచరణపైన తమకు పూర్తి స్పష్టత ఉందని అన్నారు. కబ్జా కోరులకు సహకరించొద్దంటూ మీడియాకు సూచించారు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పార్లమెంటుకు వెళ్లారు. ఆఫ్లైన్ పరీక్షల నిర్వహణ వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అన్నారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో రాష్ట్రాల అధికారాలను లాక్కునే యత్నం చేస్తుందంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం చూస్తుందని విమర్శించారు. విద్యా అంశం వీలైనంత వరకు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని వివరించారు. తెలంగాణలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలు చేశాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చర్యలు తీసుకుందనే సిబిఎస్కి ఈ అక్రమాలు విస్తరించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కథ.